లైనింగ్ కట్ చేసాను కదా, ఇప్పుడు బ్లౌజ్ పీస్ మీద కట్ చేస్తున్నాను. చూసారా, ముందు లైనింగే కట్ చేసుకోవాలి ఫస్ట్. కొత్త వాళ్ళైతే ఏం చేస్తారంటే, మనవి అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ అత్తయ్యవి అమ్మవి కాటన్ శారీస్ ఉంటాయి కదా, ఆ కాటన్ శారీస్ కట్ చేసుకొని, అంటే ఇప్పుడు లైనింగ్ ఎలాగేస్తున్నామో అలాగే 2 మడతల మీద అది కుట్టేసుకోవాలన్నమాట. కుట్టేసుకుంటే మనకు ఫినిషింగ్ బాగా వస్తుంది, కాటన్ కూడా. తర్వాత అయితే స్టిచ్చింగ్ ఇప్పుకోవడానికి చేయడానికి కూడా మనకు బాగుంటుంది. చూసాను, నేను ఒరిజినల్ మీద ఇప్పుడు కట్ చేస్తాను. కొత్త వాళ్ళైతే మన కాటన్ శారీస్ మీద, లేకపోతే మనవి చున్నీలు ఉంటాయి కదండి, చున్నీలు అట్లా కొంచెం గెంజి పెట్టి ఇస్త్రీ చేసేసుకొని, ఒక ఇస్త్రీ పెట్టి మన ఇంట్లో లేకపోయినా నీట్గా ఆరబెట్టేసుకొని అవి కట్ చేసుకొని కూడా కుట్టుకోవచ్చండి. మన దగ్గర చున్నీలు, నెట్ చున్నీలు అవి ఉంటాయి కదా, అవి కూడా కొత్త వాళ్ళ కోసం. కానీ ఒకటైతే నేను ఖచ్చితంగా చెప్పగలనండి, మీరైతే మాత్రం కొన్ని టిప్స్ ఉంటాయండి, అవి చాలామంది చెప్పరు. బేసిక్ అంతా అక్కడికక్కడ కట్ చేసేస్తారనమాట వీడియో. అలా కాకుండా మీకు ఎలా బ్లౌజ్ కటింగ్ కావాలి, భుజాలు జారుతున్నాయా, లేకపోతే చెస్ట్ కూర్చోవటం లేదా, లేకపోతే మీకు సంకలు ఏమైనా పట్టేస్తున్నాయా, నడుము ఏమైనా మీకు దిగట్లేదా, ఏ డౌట్ ఉన్నా నాకైతే మాత్రం అడగడానికి ట్రై చేయండి. అదే మీకు ఈవిడ పర్వాలేదు కుడుతుంది, ఇదివరకు ఒక బ్లౌజ్ది వీడియో పెట్టాను చూడండి, అది మెరూన్ కలర్ బ్లౌజు, బ్రాడ్గా ఉంటుంది, నెక్ అయితే బ్రాడ్గా అంటే వెడల్పుగా ఉంటుంది, ఎక్కడ జారలేదు. వీడియో పెట్టాను చూడండి, షేప్ అది కూడా ముందుకి బాగానే ఉంటుంది, అంటే బయట అయితే కప్పిసే ఉన్నాను, కాకపోతే ఉంటుంది ఎక్కడ జారకుండా ముడతలు రాకుండా. ఒకసారి ఆ వీడియో చూడండి, లేదు కామెంట్ చేస్తే మీకు ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను అనమాట. మీకు పర్వాలేదు అనుకుంటేనే మీరు నాకు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను అడగండి. లేదు అంటే మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నాకు చెప్తే నేను అప్పుడు లైవ్లోనైనా సరే మీకు చెప్తాను, ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను, ఓకే? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.